అందరికీ నమస్కారం. నమస్తే మేడం. ఇక్కడున్న మీ అందరూ మనమందరం కూడా చెప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమెన్ ఫైటర్స్ అని గుర్తు చేస్తా ఉన్నాను. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అయితేనే అర్థం అవుతుంది. ఒక విషయం మీకు చెప్తాను. చెప్పు, చెప్పి తగలడు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మోసాల్ని ప్రశ్నిస్తున్న అనేక ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. ఆఖరికి ఎస్సీ ఎస్టీ కేసు కూడా నా మీద కట్టి 10 కేసులు నా మీద కట్టారు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఈ రోజున ఈ కార్యక్రమానికి రావాలంటే పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ సంతకం పెట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. అయ్యయ్యో, సానుభూతొద్దురా, ఈ సంఘటన గురించి ఎవరికి చెప్పనని. నా పాస్పోర్ట్ కూడా తీసుకున్నారు. అనేక ఇబ్బందులు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నామని చెప్పి. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. అయినా నేను భయపడలా, నేను బెదిరిపోలేదు, ఆగిపోలేదు. ఎందుకంటే మన బలం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వన్ మినిట్. ఇంకా చెప్పాలంటే మనము నిజాయితీగా పరిపాలించాము, మంచి చేసే ఓడిపోయాము. పొద్దున్నే గుళ్ళో పూలు పెట్టుకొని చాలా మంది ఉంటారు, వెళ్ళి వాళ్ళకి చెప్పుకో. ఆ రెస్పెక్ట్ ఉంది ప్రజల్లో. మనకి చిన్న భాషకు చెప్పు. మనకు స్ట్రెంగ్త్, మన బలము, మన ధైర్యం, మన నాయకుడు జగనన్న మనకున్నారు. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. కాబట్టి మీరెవ్వరూ అధైర్యపడొద్దు, మీరు ధైర్యంగా ఉండండి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. నాకు తెలిసి అయితే ఇక్కడ దాకా మీరందరు ఇక్కడ కూర్చున్నారంటే మీరందరూ ఎంతో మంది మహిళలకు ఆదర్శం. బయట మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. ఓకే, సెకండ్ అండి. ఈ నాయకుల ప్రసంగాలు మొత్తం చూస్తుంటే వచ్చిందండి వయ్యారి. జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి సరిపోని వాళ్ళు కూడా ఏ విధంగా రెచ్చిపై మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. అలాగే జగనన్న ముందర నించోడానికి ధైర్యం లేనోళ్ళు కూడా చెప్పు తీసుకొని కొడతా పిచ్చి కుక్కట్లా గరిసిన అదరా. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. సిద్ధేశ్వర్ మహారాజ్ ఆమరణ నిరాహార దీక్ష. జనమేరి సౌడత్తోడే ఎవడుంటాడు అంతేనంటావా? నా ఇంటి మీద పడి దోషం చేస్తే కేసు పెట్టరా? నా ఇంటి మీద పడి దోషం చేస్తే వాళ్ళని లోపల పెట్టరా? నీ బాధటి బామ్మది. ఇదేనా చట్టం? వదిలిపెట్టడి రాంబాబు, గుర్తు పెట్టుకోండి. నేను ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నా, పోలీసు అధికారులకు హెచ్చరిస్తున్నా, చంద్రబాబుని హెచ్చరిస్తున్నా, లోకేష్ ని హెచ్చరిస్తున్నా, పెమ్మసాని చంద్రశేఖర్ ని కూడా హెచ్చరిస్తున్నా. ఎందుకు నీ ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా? ఏదో 12 గంటలు నిరాహార దీక్ష చేసి ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాడు అనుకుంటారు ఈ రాంబాబు. ఇంకేం పీకుతావురా? చల్ బేసాలే చల్. ప్రాణం పోయినా వదిలిపెట్టను. ఏంటి బాబా అన్న? ప్రాణం పోయినా వదిలిపెట్టను. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా ఇదే అంటది. నా ఇంటి మీద దాడి చేసిన వారిని జైల్లో పెట్టేంత వరకు నా పోరాటం సాగుతూనే ఉంటుంది. అదే భయపెట్టాలనుకుంటున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని భయపెట్టాలనుకుంటే అది మీ పొరపాటు. నిన్ను కొట్టారా, తిట్టారా, నీచిగా మాట్లాడారా, అవమానించారా? మరెందుకు ఆరిచ్చేస్తావు? అందులోనూ అంబటి రాంబాబును భయపెట్టాలనుకుంటే మరింత పొరపాటు అని మనం చేస్తున్నా. నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? దీనికి ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి శక్తి మాకు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది. వన్ మినిట్. చిచ్చి, ఓకే, సెకండ్ అండి. జై జగన్, జై జగన్. ఎవరమ్మా నువ్వు? నా కూతురు అన్నయ్య.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆహా ఆ మొక్కను చూసావా, ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అంబటి రాంబాబు అన్న గారి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అంబటి రాంబాబు అన్న గారి అంబటి రాంబాబు అన్న గారి నిరసన నిరాహార దీక్ష. అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? అసలు రాంబాబు అన్న గారు ఈ దీక్ష ఎందుకు చేయాల్సి వచ్చింది? పనా పాట అన్ని చుట్టేసి వస్తాడు నారదుల్లాగా. ఏం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం? ఇవి తీసేసి డ్రైవింగ్ చేస్తే కళ్ళు కనపడి తొప్పించుకుంటాయి. మీరు చేసేవన్నీ ప్రజలు గమనించట్లేదు అనుకుంటే మాత్రం అది మీ వెర్రితనం. అర్థమైందా రాజా? భయపెడితే భయపడిపోతారు అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. అబ్బా ఏమి చెప్పినావే భయపడితే భయపడిపోతామా మనం? ఒక కేసుకి భయపడిపోతామా మనం? ఒక అరెస్ట్ కి భయపడతామా మనం? రాంబాబు అన్న ఈ రాష్ట్రంలో మనసున్న మంచి మనిషి. జోక్ భలే ఉండదన్నా, నేను ఇనే ఆఖరి జోక్ ఇదేనేమా. దమ్మున్న గొప్ప హృదయం ఉన్నా అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా రాంబాబు అన్నని. గొప్ప హృదయం దమ్మున్న మొగోడయ్యే సంజనా సుగంధాలతో ఫామ్ హౌస్ కు రండి, నాకు మసాజులు చేయండి. ఎంత సహృదయం ఉండాలా? ప్రసాదాలలో వెజ్ నాన్ వెజ్ ఉంటాయా? ఏమన్నా దమాకు ఉండి మాట్లాడుతున్నావా? నాన్ వెజ్ ఏమంటారు? ఇదేంటో అయితే, అరే నీ అబ్బా, దేర్ ఇస్ నో యానిమల్ ఫ్యాట్. ఆయన చెప్తాడు సాక్షి రిపోర్ట్ రాపకుండా ఎనిమల్ ఫ్యాట్ అని. ఇంకేమవుతావు ప్రధానమంత్రి? జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా, ఆ లడ్డూలను తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. గత ముఖ్యమంత్రి కూర్చొని లడ్డూలు చేశారు, మీరు అపవిత్రం చేశారని మేము మాట్లాడట్లా. గుమ్మడికాయ దొంగ ఎవరంటే పుసాలు తన్నుకున్నాడు ఆయన. అసలు వాస్తవం చెప్పాలంటే దీనికి సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. కిందికి చూడు వాళ్ళు క్లియర్ గా చెప్పారు, ఇది కల్తీ జరిగింది. కంటి క్లియర్ కట్ గా కనపడతా ఉంది అసలు ఏమీ జరగలేదని. కల్తీ జరిగిన దానికి వీళ్ళు ప్రధానమైన బాధ్యులు ఇంతమంది ఉన్నారు అని చెప్పి వాళ్ళు అక్యూజ్డ్ లిస్ట్ కూడా చేశారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను?